దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలీయులకి మందిరం విషయంలో నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ మందిరాన్ని ప్రాకారాలను తిరిగి నిర్మించుకుంటూ ధర్మశాస్త్రమును ఇశ్రాయేలీయులకు బోధిస్తున్నారు. ధర్మశాస్త్రమును చదువుతూ ఉన్నారు ఎజ్రా గారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా కలిసి ఏడుస్తారనమాట. ప్రభు యొక్క గ్రంథంను చదువుతున్నప్పుడు వారి యొక్క హృదయంలో దుఃఖం పుట్టుకొని వస్తుంది. ఇంత గొప్ప దేవుని యొక్క మందిర ప్రాకారాలు, మందిరం కాల్చబడి తిరిగి నిర్మించబడుతుంది. మరి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ చదువుతున్నప్పుడు వారి మనస్సు అంతా కూడా ఇంకా దుఃఖంతో నింపబడి ఏడుస్తూ ఉంటారనమాట. ఏడుస్తూ ఉంటారు. దేవుని యొక్క మందిరం యొక్క గొప్పతనం, దేవుని యొక్క గొప్పతనం, దేవుడు తిరిగి నెహెమ్యాను పంపించటము. అలాగా ఇక ఎజ్రా ద్వారా ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏడవడం మొదలు పెడతారు. ఏడుస్తున్నప్పుడు అప్పుడు నెహెమ్యా అంటాడు, మీరు ఏడవద్దు. ఈరోజు దేవుడు ఇక ప్రభువునకు ప్రతిష్ఠితమైన దినం. ఈ రోజున ధర్మశాస్త్రాన్ని చదువుకుంటున్నాము. దేవుని మాటలను మన చెవుల్లోకి, వినికిడిలోకి వచ్చినాయి అంటే మరి ఈరోజు ప్రతిష్ఠిత దినము. దేవుని యందు ఆనందించటము కనుక మీరు దుఃఖపడకూడదు. ఆనందించాలి అని చెప్తున్నాడు. ఆనందంగా ఉండాలి అనేటువంటిది దేవునికి ఇష్టమైనది. ఆనందంగా, సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టము. కానీ ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని అనుకున్న వెంటనే మరి శోధకుడు నువ్వు ఆనందంగా ఎట్లుంటావు, నువ్వు ఎందుకు సంతోషంగా ఉంటావు, ఇదిగో ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది తప్పు, అది తప్పు, ఇదంతా నీ మనస్సులో మళ్ళీ 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 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని హృదయాన్ని దుఃఖములోకి నడిపించుకుంటారంట. కానీ వెనకల ముందర ఏం జరిగినా జరగకపోయినా, కీడే జరిగినా యోబు అంటారు కదా, దేవుని యందు మేలే అనుభవించదమా, కీడు అనుభవించొద్దా. అంటే మేలులనే జ్ఞాపకం చేసుకొని ఆనందించటం కంటే నీ దేవుడు ఒక కీడు విషయంలో ఒక లెసన్ నేర్పించినాడు, లేదంటే ఒక ధైర్యాన్ని నింపినాడు, ఒక ముందడుగు వేయడానికి నేర్పించినాడు, ఒకటి నేర్చుకోగలిగినాను అనేటువంటిది నీకు ఎంతో మేలు కదా, ఎంతో ప్రయోజనం కదా. పిల్లలకు ఉన్నారు, ఇంజెక్షన్స్ వేపియాలి. అవి వారికి ఏవైనా మేలుకరమైన ఇంజెక్షన్లు, ఫీవర్ వచ్చినాక ఏదైనా కానీ ఇంజెక్షన్ వేయాలి అంటే పిల్లలు భయపడతారు, ఏడుస్తారు. కానీ నొక్కి పట్టి తల్లిదండ్రి ఆ ఇంజెక్షన్ వేయిస్తున్నప్పుడు పిల్లవాడు ఏమనుకుంటాడు, మా అమ్మ మా నాన్న ఎంత దుర్మార్గులు, వీళ్ళు నాకు సూది చెక్కిస్తున్నారు అని అనుకుంటారా? మా అమ్మ మా నాన్న ఏం చేసినా నాకు మేలు కొరకే అనుకుంటారు. మేలులనే జ్ఞాపకం చేసుకొని దేవుని ఆనందించటం కాదు, ఒక కీడు విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడినాడు, నాలో ఒక నూతనంగా ఒక మార్గంలోకి నడిపించినాడు అనేది నువ్వు నేర్చుకోవాలి. యెహోవా యందు ఆనందించడం నేర్చుకోవాలి. అది మేలా, కీడా, అది ఏ రకమా అనేది కాదు. నీకు దేవుడిచ్చిన రక్షణను బట్టించి ఆనందించాలి. దేవుడు మందిరంలోకి అడుగు పెట్టించినాడంటేనే ఆనందించాలి. దేవుడు నీతో ఆయన వాక్కులను నీ చెవులో వినిపింపజేస్తున్నాడంటేనే నువ్వు ఆనందించాలి. ఆ వాక్కులను నువ్వు నోటితో పలుకుతున్నందుకు కూడా ఆనందించాలి.
ఆనందముగా ఉండడము సాతానుకి ఇష్టం లేదు. అందుకే నీ ఫెయిల్యూర్స్‌నన్నీ ముందేస్తది. నీ జీవితం ఇంతే అని క్వెషన్ మార్క్ పెట్టేసి పిచ్చి నిన్ను దుఃఖంతో చూడాలి అది. నువ్వు ఆనందంగా ఉండడం ఇష్టం లేదు దానికి. నువ్వు దుఃఖంలో ఉండాలి. నువ్వు దుఃఖంలో ఉండాలి. యెషయా గ్రంథము 61:10లో గూడా ఒక మాట ఏముందంటే, యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నాను. ఆ బంధం అలాంటిది. ఆ బంధము, ఆయన ప్రేమ, ఆప్యాయత, ఆయన ఆదరణ, ఆయన కృప, ఆయన ఆయన నీ పట్ల ఉంచిన ఆయన ప్రణాళిక గొప్పది గదా! అందుకే దాన్ని బట్టిచ్చి ఆనందించాలి అని ఇక్కడ నెహెమ్యా గారు చెప్తున్నారు. ఆనందించు, పరిస్థితులను బట్టిచ్చి చూసి ఆనందించకు. ప్రభువుని బట్టి చూసి ఆనందించు. చేతి నిండా డబ్బును చూసి ఆనందించకు. ఆ ఇచ్చిన దేవున్ని బట్టి ఆనందించు. నీవు పెద్ద ఇల్లు కట్టుకున్నానని ఆనందించకు. కట్టించిన దేవున్ని బట్టిచ్చి ఆనందించు. సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. అది మేలైనా, కీడైనా అది ఏ రకమైనా గూడా నీవైతే ఆయనతో ఉన్న అనుబంధాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృప, ఆయన దీవెన, ఆయన ఆయన దయను బట్టిచ్చి నువ్వు ఆనందించే బిడ్డగా మారాలి. దేవుని సన్నిధిలో మోకాళ్ళేస్తేనే ఆనందించేటువంటి బిడ్డగా ఉండాలి. చూడండి తల్లిదండ్రిని తల్లిదండ్రిని చూస్తేనే పిల్లలు సంతోషపడతారు. భర్త ఏం తేకపోయినా చూసి సంతోషపడతారు. అది నిజమైన ప్రేమ గదా! నువ్వు ఉంటే చాలన్నారు ఆ ప్రేమ. నువ్వు అది తెస్తేనే నీతో ప్రేమ అనేటువంటిది అది ప్రేమ గాదు. ఏది లేకున్నా ఉన్నా నువ్వు నా ఎదురుగా ఉంటే నాకదే చాలు అనుకునేటువంటి ఆ బంధము, ఆ ప్రేమ అది కావాలి దేవునికి గూడా. దేవునితో ఉన్న అనుబంధముకే మనము ఆనందించాలి. ప్రభువా! ఎంత కృప చూపినావయ్యా! నీ సముఖంలో నేను మోకాళ్ళేసి నీ ముఖ దర్శనం చేయడంలోనే గదా నేను ఆనందిస్తాను. నీ ముఖ దర్శనం నాకు చాలయ్యా! నీ ముఖ దర్శనం చాలు. దరిద్రుడైన లాజరు ఇలా ఆనందించినాడు గాబట్టే ఆయన విశ్వాస వీరుడుగా విశ్వాసంలో స్థిరపరచబడ్డాడు. లోకంలో దరిద్రుడే గాని దేవునిలో ఆనందించడంలో ధనవంతుడు. దేవునితో ఉండడంలో ధనవంతుడు. దేవుని కొరకు ఓర్చుకోవడంలో ధనవంతుడు. అందుకని దేవదూతలొచ్చి ఆయనను ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆనుకునే దగ్గరికి తీసుకుపోయినాయి. దేవుని బిడ్డలారా, లోకంలో నిన్ను దేవుడు దీవించిన దాన్ని బట్టి గాని, లోకంలో నీ స్టేటస్ పెరిగినందున బట్టి గాని, లోకంలో ఉన్న నీ దేవుడు నీకు పెద్దగా ఇచ్చినా గాని, అవన్నీ ఒక రోజున ఉన్నా, లేకపోయినా అవి శాశ్వతం కాదు గాని, నీ దేవుడు శాశ్వతమైన దేవుడు. నీ దేవుని ముఖ దర్శనము నువ్వు ఆ వెలుగులో నువ్వు మోకాలేసి ఆ వెలుగు కొరకు, ఆ ముఖ దర్శనము కొరకు నువ్వు వేచి ఉండే ఆసక్తి కలిగిన బిడ్డగా, ప్రేమ కలిగిన బిడ్డగా, ఆయన ఆయన యందు ఆనందించే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత ప్రార్థన చేసినా వారి ముఖాల్లో దుఃఖమే కనిపిస్తుందంటే, వాళ్ళు కేవలం లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ప్రభు దగ్గర పోయి వేడుకోవడం పట్టించే వారు ఆనందించలేరు. దేవుని యందు ఆనందించడం అంటే ఆయన నిన్ను దీవించినా, నిన్ను దీవించకపోయినా ఒక్క మాట వాక్యం ద్వారా మాట్లాడితే పరవశించిపోవాలి. దావీదు అలా చేస్తున్నారు కదా! ఆయనలో పరవశించి పరవళ్ళు దొక్కుతూ ఆయన ఆనందించినాడంట. ఎంత గొప్ప కార్యం. నువ్వు అట్టి అనుబంధంను, అట్టి ప్రేమ, అట్టి అట్టి సహవాసము దేవునితో ఉండి, దేవుని యొక్క వాక్కుల యందే ఆనందించే బిడ్డగా నువ్వు ఉండాలి. కనుక దేవుని వాక్కులు విని ఆనందించు. దేవునితో గడిపి ఆయన సహవాసంలో ఆయన ముఖ దర్శనం చూసి ఆనందించు. ఆయన నిన్ను ఈ రోజు కూడా బ్రతికించి ఆయన చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు ఆనందించు. ఎందుకంటే ఎవ్వరికి లేని యోగ్యత నీకది ఆయన అనుగ్రహించినాడంటే అదే గొప్ప కార్యము. రక్షణ అనేది ఒక వరము గనుక ఆ
గొప్ప కార్యం చేసినందుకే నువ్వు గొప్పగా ఆయన యందు ఆనందించాలి. అట్టి కృప, అట్టి దీవెన మీకందరికీ కలుగును గాక. ఆమేన్. 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన నీకు వందనాలు యేసయ్య. నిజంగా ప్రభువా, యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుకుంటారనండి. ఆనందము లేకనే బలహీనమైపోతున్న ఎంతోమంది ఉన్నారయ్యా. అటు వారిని ఈరోజు దర్శించి బలము పొందుకునే విధమైన ఆనందమును వారు పొందుకునేటట్టు సహాయం దయచాల్సిందిగా ప్రార్థిస్తూ విన్న వారందరినీ దీవెనతో నింపాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.